అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో చిరుత హల్చల్ చేసింది. తలారి చెరువు గ్రామ సమీపంలోని అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర మైన్స్ ఏరియాలో సంచరించింది. చిరుతను చూసిన సెక్యూరిటీ గార్డులు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చిరుత ఫోటోలు తీసి పంపారు. ఊరు చింతల, తలారి చెరువు, ఆలూరు కోన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు పోలీసులు. వెంటనే అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. తలారి చెరువు గ్రామ సమీపంలోని అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మైన్స్ ఏరియాలో చిరుత సంచరించినట్టుగా తెలుస్తోంది. అయితే చిరుతను చూసిన సెక్యూరిటీ గార్డ్ వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చిరుత ఫోటోలు కూడా తీసి పంపించారు. ఊరు చింతల, తలారి చెరువు, అలాగే ఆలూరు కోన ప్రాంత ప్రజలు చిరుత సంచార నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీసులు. వెంటనే అటవీ శాఖ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, తాడిపత్రి మండలంలో చిరుత సంచరించినట్టుగా అయితే గుర్తించారు. అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? గ్రామ ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేశారు? రాధిక, ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరుతల సంచారం, ముఖ్యంగా వన్యమృగాల సంచారం అధికమైనా చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల్లో కూడా తాడిపత్రి, కళ్యాణదుర్గం, ఈ మడకశిర ప్రాంతాల్లో చిరుతలు, ఏలుగుబంటి సంచారం ఇప్పుడు ఎక్కువైంది. తాజాగా తాడిపత్రిలోని తలారి చెరువు గ్రామ సమీపాన అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఉందో సమీపంలోకి చిరుత పుల్లి సెక్యూరిటీ గార్డ్స్ శ్రమించడం కూడా కలకలం రేపింది. దీంతో పోలీసులు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై అక్కడ స్థానిక ప్రజలను కూడా అలర్ట్ చేశారు. ఎవరు సాయంత్రం పూటలో బయటికి రావద్దండి, అటువంటి బయటకు రానట్టు కూడా చెప్పే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే చిరుతకు సంబంధించిన పట్టుకునే ట్రాప్ కెమెరాలు కానీ బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేది. ఎందుకంటే అటవీ ప్రాంతంలో తలపతి ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో చేపలు వస్తూ ఉంటాయి కాబట్టి జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలంటే కూడా అధికారులు తగిన ఆదేశాలు కూడా జారీ చేశారు. రైట్ యోగానంద్, అటవీ శాఖ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఏ విధంగా ట్రాప్ చేయడానికి స్ట్రాటజీతో వెళ్తున్నారు? ముఖ్యంగా అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు జల్లెడ చేస్తూ, అదేవిధంగా ఆ చిరుత ఇటువైపు వెళ్ళిందో అటువైపు అడవిలోకి వెళ్ళిందో లేదంటే జనావాసంలోకి వెళ్ళిందో దానిపై కూడా పోలీసులు, అటవీ శాఖ అధికారులు కూడా సెర్చ్ చేస్తున్నారు. అదేవిధంగా వాటర్ కోసం వచ్చి ఉంటుంది, నీళ్లు తాగేందుకు వచ్చి ఉంటుంది. దానికోసం అటవీ శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా అడవి జంతువుల కోసం వాటర్ ఏర్పాటు చేయాలంటూ కూడా స్థానిక ప్రజలు కోరుతున్నారు. నీళ్ల కోసం వచ్చి గ్రామాల్లో ఉన్న పశువుల మీద మనుషులపైకి దాడి చేస్తున్నాయి కాబట్టి నీళ్లు రాకుండా అడవుల్లోనే వీటికి వాటర్ తాగేందుకు ఏర్పాటు చేస్తే ఇక జనావాసాలు రావంటూ కూడా అటవీ శాఖ అధికారులు కూడా జనావాసాలు కోరుతున్నారు. అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా వీటికి ఏర్పాటు చేసేందుకు అలాగే ఈ చిరుత పట్టుకునేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ యోగానంద్.